హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు యోనో ఎస్బీఐ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. యోనో ఎస్బీఐ యాప్ని ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకు హోమ్ స్క్రీన్ ఇలా అవపడుతుంది. ఈ టోటల్ ఎస్బీఐ ప్రోడక్ట్. యోనో ఎస్బీఐని ఎందుకు యూజ్ చేయాలంటుంటే దీంట్లో ఫెయిల్యూర్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. మనం బెనిఫిషియరీని యాడ్ చేసుకుని ఉంటే ఎన్ని లక్షల దానికైనా అమౌంట్ పంపించుకోవచ్చు. ఈ యాప్లో లాగిన్ కావాలంటే మనకు 3 ways ఉంటాయి. మనం ఎస్బీఐ అకౌంట్ లేకుండా ఒక ప్రాసెస్, ఎస్బీఐ అకౌంట్ ఉంటే ఒక ప్రాసెస్, యాక్టివేషన్ కోడ్ ఉంటే ఒక ప్రాసెస్. ఇప్పుడు నేను ఎస్బీఐ అకౌంట్ ఉంటే ఎలా లాగిన్ కావాలో ప్రొసీజర్ చూపిస్తాను. దానికోసం మనం ఎగ్జిస్టింగ్ కస్టమర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. దీని తర్వాత మళ్ళీ మనకు 3 ఆప్షన్ చూపిస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ కావచ్చు, ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ద్వారా లాగిన్ కావచ్చు, అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు. నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయ్యే పద్ధతిని చూపిస్తాను. ఇక్కడ మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి ఉందా లేదని అడుగుతుంది. మనం ఎస్ని క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మన యూజర్ నేమ్ కొట్టాలి. దాని తర్వాత మనం సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే లాగిన్ అయిపోతుంది. ఇక్కడ మనం సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంపిన్ అనే కొత్త మోడల్ చూపిస్తుంది. ఇక్కడ ఎంపిన్ అంటే ఏం లేదు, 6 digits ఉంటాయి, గూగుల్ పిన్ లాగానే. ఈ మనం ఎంపిన్ కొట్టే యాప్లోకి లాగిన్ కావాలి. నేను నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనని ఎంపిన్ సెట్ చేసుకోమని ఉంటుంది. సంథింగ్ మన ఇష్టం వచ్చిన ఎంపిన్ పెట్టుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకి ఓటీపీ చూపిస్తుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. ఓటీపీ కొట్టిన తర్వాత ఇంకా మనకి యాప్ ఇన్స్టాల్ ప్రాసెస్ మొత్తం అయిపోయినట్టు. ఇక్కడ మనకి ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఉన్నాను. నేను యోనో ఎస్బీఐని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. అక్కడ ఓటీపీ కొట్టేయగానే మనకి మళ్ళీ హోమ్ స్క్రీన్ వస్తుంది. హోమ్ స్క్రీన్ని తర్వాత నేను ఎలా లాగిన్ కావాలి, ఎంపిన్ ఎలా కొట్టాలో చూపిస్తాను. ఇప్పుడు మన ఎంపిన్ నేను రిజిస్టర్ చేసుకున్న ఎంపిన్ కొడుతున్నాను. ఈ కీబోర్డ్ అనేది ఎప్పటికప్పుడు మారుతుంటుంది, డిజిట్స్ అనేవి. ఇక్కడ మనం బ్యాలెన్స్ చూసుకోవాలంటే ట్యాప్ టు వ్యూ బ్యాలెన్స్ అనే ఆప్షన్ చూపించుకోవాలి. ఒకవేళ మన మినీ స్టేట్మెంట్ చూసుకోవాలంటే అకౌంట్ సెక్షన్కి వెళ్ళాలి. ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్స్ అని ఉంది. దీని మీద అన్ని ట్రాన్సాక్షన్ చూపిస్తాయి, క్రెడిట్ డెబిట్ అన్నీ చూపిస్తాయి. ఇప్పుడు మనం యోనో ఎస్బీఐ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇక్కడ డిపాజిట్స్ అనే సెక్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీంట్లో ఇక్కడ మన బ్యాలెన్స్ ఉంటుంది. బ్యాలెన్స్ చూసుకున్న తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం బెస్ట్. ఇక్కడ మనకు ఇన్సూరెన్స్ ఉన్నాయా, క్రెడిట్ కార్డ్ అనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ మనకి యోనో పే అనే ఆప్షన్ ఉంటుంది. యోనో పే ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మనకి భీమ్ యూపీఐ ఆప్షన్ ఉంది, యోనో క్యాష్ ఆప్షన్ ఉంది, క్విక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది. క్విక్ ట్రాన్స్ఫర్ ద్వారా మనం ఏ అకౌంట్ అయినా 10,000 లోపల ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. పర్ డే అన్ని అకౌంట్లో కలిపి 10,000 ఉంటుంది. ఒకవేళ మనము బెనిఫిషియరీని యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇంటర్నెట్ బ్యాంకింగ్లో, ఆ బెనిఫిషియరీ యాడ్ చేసుకుంటే ఎంతవరకైనా అమౌంట్ పంపించుకోవచ్చు. దీని తర్వాత మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ కొట్టాలి. కొట్టిన తర్వాత అకౌంట్ డీటెయిల్స్ కొట్టేస్తే అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. యోనో క్యాష్ ఆప్షన్ గురించి చెప్తున్నాను. మీకు ఒకవేళ ఏటీఎం కార్డ్ లేకుండా డబ్బులు అర్జెంటు కావాలనుకోండి, ఇక్కడ యోనో క్యాష్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ యోనో క్యాష్ ఆప్షన్ ద్వారా మనము POS మిషన్లో విత్డ్రా చేసుకోవచ్చు, ఏటీఎం మిషన్లో విత్డ్రా చేసుకోవచ్చు, బీసీ పాయింట్ల ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. నేను బీసీ పాయింట్ ద్వారా ఎలా విత్డ్రా చేయాలో చూపిస్తున్నాను. కస్టమర్ సర్వీస్ పాయింట్స్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అమౌంట్ కొట్టేసేయండి, నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ మనకి ఎంపిన్ అడుగుతుంది, ఎంపిన్ కొట్టేసేయాలి. ఇక్కడ టర్మ్స్ని అగ్రీ చేయండి. తర్వాత కన్ఫర్మ్ కొట్టేస్తే ట్రాన్సాక్షన్ అయిపోతుంది. ఇది మనకి 4 hours వరకే పనిచేస్తుంది. మనం ఎస్బీఐ సర్వీస్ పాయింట్లోకి వెళ్ళి మన ఎంపిన్ మళ్ళీ మనకి ఇప్పుడు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కొట్టేస్తే డైరెక్ట్ మనకు విత్డ్రా ఇచ్చేస్తారు. వీడియోని లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి.